ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి మరి యొక్క క్రిస్మస్ ఆనందాన్ని ప్రభు అనుగ్రహించినందుకు ప్రభువుకు మనం స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ఈ క్రిస్మస్లో దేవుని బిడ్డల యొక్క అనుభవాలు మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. క్రిస్మస్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే కన్య మరియా. ఆమె యొక్క అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒక్కటి మనం ధ్యానం చేద్దాం. దేవుడు కోరేది ఏంటంటే మనందరికి కూడా ఎలాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. రండి, లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి బయలు వెళ్ళెను. దేవుని యొక్క మాట నిరర్ధకం కాదు. యేసు ప్రభు పుట్టుక ప్రవచనాత్మకం. 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. మీకా ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. అవన్నీ నిరర్ధకం కాకుండా అక్షరాల నెరవేరినది. అదే యేసు ప్రభువులో ప్రత్యేకత. బైబిల్ యొక్క ప్రత్యేకత అదే. ప్రవచనాత్మక గ్రంథం. దేవుని యొక్క ప్రవచనాలు నెరవేరున్నాయి. ఆ తరువాత ఏమంటుంది మరియమ్మ గారు? ఇదిగో ప్రభువు దాసురాలను. ఎవరు మరియమ్మ? ఏమంటుంది ఆమె? దూత ఆమెకి చెప్పిన తరువాత ఆమె ఒకే ఒక మాట అంది. ఏమిటి? ప్రభువు దాసురాలను. మనందరం కూడా నేర్చుకోవలసిన సత్యం ఇది. మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో దేవునికి మనం దాసులు. మనుషులకు కాదు దాసులు. మనుషులు కాదు పొగడేది, మనుషుల వైపు కాదు చూసేది, మనుషుల వైపు కాదు మన చేతులు ఎత్తేది. దేవుని దాసులుగా దేవుని వైపు చూడాలి. దేవుని వైపు మన చేతులు ఎత్తాలి. దేవుని యొద్ద నుండి అన్నీ పొందుకోవాలి. ఇదిగో ప్రభువు దాసురాలను. మనందరికి ఉన్న పేరు ఇది. దేవుని బిడ్డలైన మనకు ఉండవలసిన పేరు ప్రభువు దాసురాలను. మన జీవితాల్లో ఈ అనుభవం అనగా ప్రభువు యొక్క వాక్యానికి పూర్తిగా లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చటం, ఆయనలోనే మన జీవితాలు కొనసాగించటం, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించటం ప్రభు యొక్క దాసుల యొక్క దాసురాండ్ర యొక్క లక్షణం. కనుక మనందరం ఈ పేరే పెట్టుకోవాలి. ప్రభువు దాసులం మనం. ఆయన వెళ్ళమంటే వెళ్ళటం, వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు. ఆయన చూడమంటే చూస్తాం, చూడొద్దంటే చూడకూడదు. ఇక ఆయన మాట్లాడమంటే మాట్లాడతాం, వద్దంటే నోరు మూసేయాలి. అప్పుడు ఇంట్లో గొడవలు ఉండవు, గందరగోళాలు ఉండవు, నెమ్మది సమాధానమే ఉంటుంది. దేవుని దాసులుగా మన జీవితాలు ఉండాలి. మనందరం కూడా ప్రభు యొక్క చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చిన వారముగా దేవుని దాసులుగా మనం ఉండాలి. గమనించారా? మరలా కూడా అదే మాట అంటుంది. చూడండి ఏమంటున్నాడు? 47వ వచనం. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. మళ్ళీ అంటుంది. ఏమంటుంది మరియమ్మ గారు? దాసురాలి దీన స్థితి. మరియమ్మ గారు చాలా పేదరాలు, సాధారణమైన మనిషి ఆమె, కామన్ ఉమెన్ ఆమె. మనకి ఇంకా ఎన్నో సౌకర్యాలు, మనకెన్నో పేరు ప్రతిష్టలు, కొంత గౌరవం, ఇంకా రకరకాల ఆధిక్యతలు, గొప్పలు మనకున్నాయి. మరియమ్మ గారికి అవి ఏమీ లేదు.
దాసురాలుగా ఆమె జీవించింది. దీన స్థితి గమనించారా? ఆమె సాధారణమైన మనిషి, ఉన్నతమైన కుటుంబంలో పుట్టలేదు. మరియమ్మ గారికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే దీన స్థితి. మరి దేవుని యొక్క వాగ్దానం ఏమిటి? దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం, చూడండి. 138వ కీర్తన 6వ వచనం చూడండి, ఏమంటున్నాడు? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఏమంటున్నాడు? ప్రభు ఎవరు? మహోన్నతుడు, మహాఘనుడు, సర్వాధికారి. ఆయన మహోన్నతుడు. అయితే ఎవరిని చూస్తాడు? ఆయన కన్నులు ఎవరి వైపు ఉంటుంది? ఎవరైతే దీనత్వం కలిగి దాసులుగా ఉండి ఆయన మాట వింటారో, ఆయన మీద ఆధారపడతారో, ఆయన వైపు చూస్తారో, వారి పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సత్యాన్ని మన జీవితాల్లో మనం నేర్చుకోవలసిన వారంగా ఉన్నాం. చాలామందిలో నిరాశ ఉంటుంది, నిర్లిప్తత ఉంటుంది, అవిశ్వాసం ఉంటుంది, అనుమానాలు ఉంటాయి, ఏమేమో ఉంటాయి. మనల్ని ఎవరు పట్టించుకుంటారులే, మనల్ని ఎవరు చూస్తారులే, మన జీవితాలు ఇంతే, ఇక ఏమీ లేదులే అని ఎంతో బాధతో జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. అలాంటి వారికి దేవుని వాగ్దానం ఏమంటున్నాడు? ఆయన యెహోవా మహోన్నతుడైనను దూరము నుండి దీనులను ఆయన ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు. వారి నీతిని బట్టి, వారి పరిశుద్ధతను బట్టి, వారి దేవుని మీద ఆధారపడిన దాన్ని బట్టి ప్రభువు వారి పట్ల తప్పక కృప చూపుతాడు. అందుకే దూత ఒకే ఒక దయాప్రాప్తులారా నీకు శుభం, దేవుని వలన నీవు కృప పొందితివి. కనుక ప్రియమైన వారలారా, మరియమ్మ గారి ద్వారా మనందరూ నేర్చుకునే గొప్ప పాఠం ఈ క్రిస్మస్ సందర్భంలో ఏంటంటే, దేవుని యొక్క దాసులుగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. చాలామంది ప్రభు సన్నిధిలో ఎంతో కాలం నుంచి క్రైస్తవులు ప్రార్థన చేస్తామంటారు. మరి దైవ చిత్తాన్ని ఎంత నెరవేరుస్తున్నావు? ఏమిటి దైవ చిత్తం? ఈరోజు ఉంది. లోకానుసారంగా ఎక్కువ మాట్లాడేవా, దేవుని పరంగా ఎక్కువ మాట్లాడేవా? ఆలోచించండి. లోకానుసారమైనవి చూసేవా, దైవ సంబంధమైనవి చూసేవా? ఆలోచించేయండి. బైబిల్ ఎక్కువ చదివేవా, ఫోన్లో ఉన్న వాట్సాప్లు ఫేస్బుక్లు ఎక్కువ చదివేవా? ఆలోచించండి. మనలో ఈ ఆత్మీయ అనుభవం అనగా దైవ చిత్తాన్ని మనం నెరవేర్చకపోతే మనం దేవుని దాసులము కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లు అసలు కానే కాదు. కనుక ప్రియమైన వారలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా మరియమ్మ గారి ద్వారా దేవుడు మనకు నేర్పే పాఠం ఏమిటి అంటే, ఆయన దాసులుగా మనం ఉండాలి. మన జీవితాల్లో ఆయన దీనులను లక్ష్య పెడతాడు కనుక ప్రభు వైపే మనం చూడాలి. మరియమ్మ గారి విధేయత మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. 47వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. తర్వాత మాట ఏమన్నాడు చూడండి, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. గమనించరా? ఇంకా చూడండి అక్కడ ఏమన్నాడు? 50వ వచనం, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఏమంటున్నాడు? ఎవరికి భయపడాలి? దేవుని దాసులంటే మనం భయపడేది ఎవరికి భయపడాలి? దేవునికి, ఆయన వాక్యానికి మనం భయపడాలి. దేవుని మీద భయం కలిగిన జీవితం ఆశీర్వాదానికి ప్రారంభం. ఆయనకు భయపడు వారి మీద, దేవునికి భయపడటం, యెహోవా యందలి భయము ఐశ్వర్యాన్ని కలుగచేస్తుంది.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఆశీర్వాదానికి కారణమవుద్ది. దేవునికి భయపడటం. మన మాటలో ఇష్టానుసారమైన మాటలు మాట్లాడేవనుకో దేవుని భయం లేదని అర్థం. దేవుని భయముతో పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకోవాలి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుని భయముతో మనం పరిశుద్ధతని సంపూర్తి చేసుకునేది, శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులనుగా చేసుకోవాలి. గమనించారా? ఈ సత్యాలు మన జీవితాల్లో ఉంటే మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలు రాకుండా అసలు ఉండవు. గమనించారా? చూడండి, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో మనం పలికిన మాట మనకి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. దేవుని భయం ఎంత ఉంటుందో మనలో పరిశుద్ధత అంత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. దేవుని భయం లేకపోతే పరిశుద్ధత ఉండదు, నీతి ఉండదు, యథార్థత ఉండదు, ఇంకా భక్తి ఉండదు, ఏమీ ఉండదు. ఆయనకు భయపడు వారి మీద మరియమ్మ గారు ఎవరికి భయపడింది? దేవునికి భయపడింది. ఆయన వాక్యం, ఆయన చిత్తం, ఆయన ఆజ్ఞలను నెరవేర్చినది. నేర్చుకుందాం మన జీవితాల్లో. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మరియమ్మ గారి వలె మన జీవితాలు దేవునికి దాసులుగా ఉండాలి. దేవుని ఆజ్ఞలకి మనం లోబడేవారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఆ తరువాత ఏమంటుందంటే ఆయనకు భయపడు వారి మీద. గమనించరా? ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని భయం మనకు కావాలి అంతే. ఆదికాండంలో ఒక ఆయన ఉన్నాడు, 42వ అధ్యాయం 18వ వచనంలో, నేను దేవునికి భయపడువాడను. యేసేపు గారు అంటున్నాడు ఆ మాట. ఆ భయం ఆయన ఎక్కడికి తీసుకెళ్ళింది? ఐగుప్తు యొక్క సింహాసనానికి గవర్నర్గా తీసుకుని వెళ్ళింది. భయం భక్తి లేకుండా ఉండబాకండి. ఇష్టానుసారంగా మాట్లాడవద్దు. మన నోరు, మన కళ్ళు, మన యొక్క చెవులు ఇవన్నీ కూడా దేవునికి అప్పగించుకొని దేవుని భయముతో ఇవన్నీ పని చేయాలి. కళ్ళు ఏది పడితే అది చూడకూడదు, ఇష్టానుసారమైనవి చూడకూడదు. నువ్వేం చూస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ ఇంట్లో ఏం జరుగుతుందో, నీ అంతరంగం ఎలాంటిదో ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు అన్న భయం మనలో ఉండాలి. కనుక ప్రియమైన వారలారా, మనందరం తెలుసుకుందాం మరియమ్మ గారి ద్వారా దేవుని యొక్క భయం మనలో ఉండాలి. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరములు ఉండును. ఏమిటి దీనికి ఫలితం మనం తెలుసుకుందాం. చూడండి ఏమంటున్నాడు, 49వ వచనం, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. దేవునిలో నీకు ఎంత భయం ఉంటుందో, దేవుని దాసురాలుగా మనం ఎంతగా ఉంటామో, దేవుని సన్నిధిలో మన జీవితాలు ఏ విధంగా మెలుగుతాయో దాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది. దాన్ని బట్టే దేవుని యొక్క పరలోక రాజ్యం, ఆయన ఇచ్చే నిత్య జీవం ఆధారపడి ఉంటుంది. భయపడాలి, భక్తిహీనంగా ఉండకూడదు. దేవుని దాసులుగా ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, సైతాను చిత్తాన్ని నెరవేర్చకూడదు. మేమందరం ప్రార్థనలకు వెళ్తున్నాంగా అంటారు, మంచిదే. ప్రార్థనలకు వెళ్ళినాక బ్రతుకు మారిందా? జీవితం మారిందా? నీ సాక్ష్యం మారిందా?
ఇతరులు మన గురించి ఏమని చెప్తున్నారు? భయభక్తులు గలవారు అంటున్నారా, భక్తిహీనులు అంటారు? సైతాను పిల్లలు అంటున్నారా, దేవుని పిల్లలు అంటున్నారా? మనం దేవుని పిల్లలుగా మనం సాక్షి ఉన్నట్లయితే సర్వశక్తిమంతుడు మనకేం చేస్తాడు? ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు. ఎంత ఆశీర్వాదం ఊహించగలవా? ఒక సాధారణమైన కన్యక మరియమ్మ గారు, దీనస్థితి కలిగిన కన్యక మరియమ్మ గారు, ఆమెకేమీ సమాజంలో పెద్ద గౌరవం కానీ స్థానం కానీ లేనే లేదు. దేవునికి లోబడింది, దేవుని వైపు చూసింది, దేవుని దాసురాలిగానే జీవించింది, దేవునికి భయపడింది. నేర్చుకుందాం. ఈ చివరి దినాల్లో దేవుడు రాబోతున్నాడని చెప్పబడే ఈ దినాల్లో మనం దేవునికి భయపడిన వారంగా మనం ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారంగా మనం ఉన్నట్లయితే దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇంకేమన్నాడు? ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు. గమనించారా? దేవుని దాసులుగా మనం ఉన్నట్లయితే ధన్యులుగా మనం అంటాం. దేవుని సన్నిధిలో దీనత్వాన్ని, వినయాన్ని, విధేయతని మనం కలిగి ఉంటే అది మనకి దీవెనకరంగా మారుతుంది. దేవుని సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలందరిలో ఏం కనపడాలి? దేవుని దాసులుగా కనపడాలి, దేవుని యొక్క దీనత్వం కనపడాలి, దేవుని యొక్క విధేయత కనపడాలి. కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి, తల్లిదండ్రులు దేవునికి విధేయులుగా ఉండాలి. ఆ విధంగా మన కుటుంబాలు ఉన్నట్లయితే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, కృప వెంబడి కృప దేవుడు మనకిస్తాడు. కుటుంబంలో తల్లిదండ్రులకు దేవుని భయం లేదు, వాళ్ళే తిట్టుకుంటారు, కొట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు. ఏ కుటుంబం ఇది? భయము లేని కుటుంబం, భక్తి లేని కుటుంబం, దేవుని చిత్తానికి లోబడని కుటుంబం. మరేంటి పరిస్థితి? పిల్లల్లో కూడా అదే కనపడద్దు. అంతే, పిల్లల్లో కూడా అలాంటి లక్షణాలే వస్తాయి. మన పిల్లలు అదే నేర్చుకుంటారు. కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోతాయి. కనుక ప్రియమైన వారలారా, ఈ కడవరి దినాల్లో మరియమ్మ గారి వలె మన జీవితాలు ఎలా ఉండాలంటే దేవుని దాసులుగా ఉండి అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అంటే మనం కూడా ఎలా ఉండాలి? ఆ ధన్యతను మనం పొందుకోవాలి. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎన్ని తరాలు ఉన్నాయో అన్ని తరాలు కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటారు. కనుక మనం మన జీవితాల్లో అలాంటి ధన్యకరమైన జీవితం మనలో ఉండాలి, అలాంటి విశ్వాసం మనలో ఉండాలి, అలాంటి భక్తి మనలో ఉండాలి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. గమనించారా? మరియమ్మ గారి నుంచి దేవుడు మనకు నేర్పే క్రిస్మస్ పాఠం ఏమిటి అంటే ఆయన దాసురాలు, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని మాట విందు మరియమ్మ గారు. మనం ఎవరి మాట వింటున్నాం? ఎవరి మాటలు ఎక్కువగా వింటున్నాం? టీవీలో వాక్యం వస్తుంది, అదే టీవీలో చెత్తంతా వస్తుంది, అవి ఎక్కువ పెడతారు, దేవుని మాటలు పెట్టరు. ఇది ఎంతో బాధకరం. ఇదిగో మీడియాలో మేమందరం ఎందుకు చెప్తున్నాం? టీవీలో దేవుని వాక్యం రావాలని మేము చెప్తున్నాం, అవి బెటరు. మార్చుకోండి ఈ పద్ధతి. క్రిస్మస్ వెంబడి క్రిస్మస్లు దొర్లిపోయాయి. దేవుని మాట ఎంత వింటున్నావు? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని మాటకి విధేయురాలైంది. యేసేపు గారు భర్త అనుమానించాడు, ఆమెని
కొంచెం కించపరిచాడు, అయినా సరే లోబడింది. కుటుంబాలు కట్టబడాలి అంటే, కుటుంబాలు సమాధానం ఉండాలి అంటే దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. ఆ తరువాత దేవుని బిడ్డలుగా మనం జీవించి లోబడాలి. అప్పుడే సమాధానం దేవుడిస్తాడు. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని మాటకు లోబడింది, అవమానాలను భరించింది, వేదనలు భరించింది, పశువుల పాకలోనే ఉన్నది, దీనురాలు, దీనస్థితి అన్నిటినీ భరించింది. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది. దీనస్థితిని కటాక్షించాడు, దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాదు, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు. ఎంత ఆశీర్వాదం! ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలకి దేవుని ఆశీర్వాదం లేకుండా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మరి దేవుని బిడ్డలుగా లేకుండా ఉంటే ఆశీర్వాదం ఉండదు కూడా. కనుక మరియమ్మ గారి వలె మనం ఎలా ఉండాలి? దేవునికి లోబడిన వారంగా మనం ఉండాలి. ఇంకొక వచనం చూద్దాం, చూడండి. 56వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 56వ వచనం. అంతట మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి. ఎవరితో ఉన్నది? ఎలిజబెత్ అమ్మగారు. ఆమె దాదాపు 80-90 సంవత్సరాలు నిండిన వృద్ధురాలు ఆమె. వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులు, జకర్యా, ఎలిజబెత్తులు. వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు? యోదయ కొండసీమల ప్రాంతంలోకి వెళ్ళి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మరియమ్మ గారు వెళ్ళింది. మరియమ్మ గారి వయసు ఎంత? ఒక 20 సంవత్సరాల లోపు అంటే. ఎలిజబెత్ గారి వయసు 80 పైనే పడి ఉంటుంది. ఎవరికి సేవ చేసి ఉంటారు? ఇద్దరు గర్భవతులే. అయితే ఎవరికి సేవ చేసి ఉంటారు? ఒకసారి మా ఆలోచన చేయండి. మరియమ్మ గారు పెద్ద ఆమె ఎలిజబెత్ అమ్మగారికి 3 నెలలు పరిచర్య చేసి ఉంటుంది. ఆమెమో ఎక్కువ కాలం గర్భవతి ఎలిజబెత్ అమ్మగారు. మరియమ్మ గారు తక్కువ కాలం గర్భవతి. మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మగారికి ఎంతో పరిచర్య చేసి ఉంటుంది. దీనత్వం ఇదే, దాసురాల యొక్క లక్షణం ఇదే. దేవుని బిడ్డలుగా మనం దేవునికి లోబడి పరిచర్య చేసేవారిగా ఉండాలి. పెత్తనం చేయటం కాదు. పెత్తనం చేయటం అనేది సైతాన్ లక్షణం. దేవుని బిడ్డల లక్షణం ఏంటి? ఇదిగో మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మగారికి 3 నెలలు పరిచర్య చేసి, దేవుని బిడ్డలుగా వాళ్ళు ప్రార్థించి, దేవుని సన్నిధిలో గడిపి, దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామన్న సమర్పణ త్యాగముతో వాళ్ళు జీవించారు. మరి మనం ఎలా జీవిస్తున్నాం? గుడికి వెళ్తాం అంతే. ఇదే పెద్ద గొప్ప అనుకుంటాం. సమర్పణ ఉండదు, త్యాగం ఉండదు, పరిచర్య ఉండదు, దేవుని కోసం సాక్ష్యం ఇష్టం ఉండదు, ఏమీ ఉండవు. ఈ ఊరికే సంవత్సరాల తరబడి గుడికి వెళ్తామే, ఇంతే. రేపు దేవుడు ఏమిస్తాడు ఆశీర్వాదం? ఇలాంటి వాళ్ళకి ఏమి ఇవ్వడం. పరలోక రాజ్యానికి వెళతారో లేదో కూడా అనుమానం ఇలాంటి వాళ్ళు. ఎందుకని? బుద్ధి లేని కన్యకులు వెళ్ళారా? వెళ్ళలేదు. కనుక అలాంటి భక్తి ఉంటే ఈ కడవరి దినాల్లోనైనా సరిచేసుకోండి. మరియమ్మ గారి యొక్క దాసురాలుగా మనం ఉండాలి. మరియమ్మ గారి యొక్క దీనత్వం మనకు ఉండాలి. మరియమ్మ గారు ఎలా దేవునికి భయపడుతున్నారో అలాగా ఉండాలి. మరియమ్మ గారు ఎలా పరిచర్య చేశారో ఆ విధంగా మనం ఉన్నట్లయితే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. మరియమ్మ గారి గురించి కన్నా దేవుడు ఇంకొక మాట చెప్పాడు. చూడండి,
లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ప్రభు బోధ చేస్తూ ఉన్నాడు. ఆ బోధ వింటానికి చాలామంది వచ్చారు. వచ్చితే ఒక అమ్మాయి వచ్చింది, కేకలు వేసుకుంటూ వచ్చింది. ఏమని కేకలేసింది? మరియమ్మ గారిని సంబోధిస్తూ కేకలు వేసింది. అయ్యా, మరియమ్మ గారు నిన్ను మోసింది ధన్యమైంది. మరియమ్మ గారి దగ్గర నీవు పాలు తాగేవు, ఆమె ధన్యమైంది అని చెప్తే ప్రభు సర్లేనమ్మని ఊరుకోలా. ఇంకొక మాట అన్నాడు చూడండి. అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొని వారు మరీ ధన్యులు. ఎవరు ధన్యులు? దేవుని వాక్యాన్ని విన్నవారు, దానిని గైకొని వారు, దేవుని దాసులుగా ఉండి ఆయన చిత్తాన్ని మరియమ్మ గారే నెరవేర్చేవారు మరియమ్మ గారి కన్నా ధన్యులు. నేర్చుకుందాం పాఠాన్ని. మరియమ్మ గారే అన్ని తరాల వారికి ధన్యుడైతే మరియమ్మ గారి కన్నా మనం ధన్యులు. అంటే నిత్యత్వములు, సమర్పణ గలవారిని, త్యాగం గలవారిని, ప్రభు కోసం నిలబడిన వారిని, ప్రభు కోసం జీవించిన వారిని, ప్రభు కోసం హతసాక్షులై చనిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడు? మరియమ్మ గారి కన్నా ధన్యులుగా చేస్తాడు. అది నిత్యము ఉండే గొప్ప ఆశీర్వాదం. మనం ఈ లోకంలో ఉన్న ఈ చిన్న ఆశీర్వాదాలు అల్పమైన వాటి కోసం, అశాశ్వతమైన వాటి కోసం, 4 రోజులు ఉండే వాటి కోసం భక్తిని మనం ఏం చేస్తాం? వదులుకుంటాం. చిన్న వాటి కోసం దేవుని యొక్క చిత్తాన్ని మనం తృణీకరిస్తాం, దేవునికి లోబడం. ఇది ఎంతో బాధకరమైన విషయం. కనుక ప్రియమైన వారులారా, క్రిస్మస్ నేర్పే పాఠం మనకేమిటి అంటే, ఇది మొదలుకొని అన్ని తరముల వారు మరియమ్మ గారి కన్నా మనల్ని దేవుడు ధన్యులుగా చేస్తానన్న వాగ్దానం ఉంది. మరియమ్మ గారి వలె మన జీవితాలని మనం దేవునికి భయపడటానికి తీర్మానం చేసుకో. మరియమ్మ గారి వలె దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానం చేసుకో. దేవుని యొక్క ఆశీర్వాదాలే మన జీవితంలో పొందుకోవాలి. గమనించారా? కనుక తెలుసుకుందాం సత్యాన్ని. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఎలా జీవిస్తున్నాం, ఏ విధమైన మన యొక్క జీవితాలు ఉన్నాయి, మన బ్రతుకులో ఆత్మీయతలో ఏమైనా అభివృద్ధి ఉన్నదా? ఎన్ని క్రిస్మస్లు మన జీవితాల్లో దొర్లిపోయినాయి? ఆత్మీయంగా ఫలం ఫలించేవా? ఆత్మీయంగా నీ జీవితం అభివృద్ధిలో ఉందా? రక్షణ విషయంలో ఎదిగేవా? ఇవేమి లేకుండా ఎన్ని సంవత్సరాలు గుడికి వచ్చినందుకు ఏం ప్రయోజనం? తెలుసుకుందాం దేవుని వాక్యాన్ని. బుద్ధిగల కన్యకలుగా మనం ఉండాలి. కానీ గుడికి వస్తూ దేవుని యొక్క వాక్యం తెలిసి కూడా బుద్ధి లేని కన్యకలుగా మనం ఉన్నట్లయితే ప్రభు రేపు ఏమని చెప్తాడు? మీరెవరో నేను మిమ్మల్ని ఎరగను అంటాడు. ప్రియమైన వాళ్ళారా, కనుక ఆ విధంగా మనం ఉండొద్దు. దేవుడు మరి ఒక క్రిస్మస్ మనకు అనుగ్రహించాడు కనుక మన జీవితాల్లో మరియమ్మ గారి వలె దేవునికి భయపడదాం, మరియమ్మ గారి వలె దేవునికి దాసులవుదాం, మరియమ్మ గారి వలె దేవునికి విధేయులవుదాం, మరియమ్మ గారి వలె దేవుని పరిచర్య చేద్దాం, ఆశీర్వాదాలు పొందుదాం. అలాంటి ఆశీర్వాదాలు విన్న మనందరికీ ప్రభు నిండారుగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగల రక్షక, నాయనా, మా జీవితాల్లో మీరు చేసిన మేలులు ఉపకారాలను బట్టి స్తోత్రాలు. ఈ క్రిస్మస్ దినాల్లో మరియమ్మ గారి వలె ఆశీర్వాదాలకు మమ్ములను పాత్రులుగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.